ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు అత్యంత ధనవంతుడెవరు, అత్యంత పేదవాడెవరు అనుకుంటా ఆ జాబితాను విడుదల చేసింది. దానిలో ఏంటంటే మనం గర్వపడాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 931 కోట్ల ఆదాయంతో ఆ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇది తెలుగు వాళ్ళందరూ చాలా గర్వపడాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు ఆస్తి 931 కోట్లు. ఆ తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 330 కోట్లతోటి రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 51 కోట్లతోటి ఉన్నాడు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్ల ఆదాయంతో మొత్తం దేశంలో సంపన్నవంతమైన ముఖ్యమంత్రుల్లో 7వ స్థానంలో ఉన్నారు. ఇది మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు 1978లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత మంత్రి అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఇది 4వ టర్మ్ చేస్తున్నారు. అయితే ఈయన కుటుంబ ఆదాయము లేకపోతే ఆస్తి రాజకీయాల్లోకి ముందు 2 ఎకరాలు, చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో 2 ఎకరాల భూమి. చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ. పంటలు ఏమాత్రం పండుతాయో, పంటలకు ఏమాత్రం ఆ భూములు అనుకూలంగా ఉంటాయో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసింది. అక్కడ కేవలం 2 ఎకరాల భూమితోటి జీవనం సాగిస్తూ చదువుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. ఇదే విషయాన్ని గతంలో చంద్రబాబు నాయుడు, గతంలో రాజశేఖర రెడ్డి, రోసయ్య ఇలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించారు. శాసనసభ సాక్షిగానే ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు, 2 ఎకరాల ఆసామిగా ఉన్న నువ్వు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించావు, లేకపోతే ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించావు, ఆ కిటికేదో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అని చెప్పి చాలా సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు ప్రశ్నించారు. సరే, చంద్రబాబు ఏమి సమాధానం చెప్పలేదనుకోండి, ఆయన కష్టపడ్డానంటారు. ఆయన కుటుంబానికి హెరిటేజ్ సంస్థ ఒకటి ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి కొన్ని లాభాలు, కొంత ఆదాయం వచ్చిందని చెప్తారు. రాజకీయంగా కూడా తను ముఖ్యమంత్రిగా, మంత్రిగా పదవులు చేశాను కాబట్టి తనకు ఆదాయం వచ్చింది అని చెప్తారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే చంద్రబాబు నాయుడికి ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి అనేది చెప్పకుండానే, అలా చంద్రబాబు నాయుడు పనులు ఎలా ఉంటాయి, ఆయనకి ఆదాయం ఎలా వస్తుంది అంటూ ఇండైరెక్ట్గా ఒక ప్రకటన చేశారు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి 1 కిలోమీటర్కి 15 నుంచి 18 కోట్లు ఇస్తుంది. గరిష్టంగా రాకీ ల్యాండ్ లేకపోతే ఇంకోటి లూజ్ సాయిలు అయితే ఇంకో 2 కోట్లు యాడ్ చేసి 20 కోట్లకు మించి జాతీయ రహదారుల సంస్థ ఏ కాంట్రాక్టర్కి రోడ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నట్టుగా కనిపించటం లేదు. అది అలా ఉంటుంది. అది ఒక గరిష్ట పరిమాణం. అదే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 12 కోట్లు, 7 కోట్లు, 8 కోట్ల నుంచి 12 కోట్లు అంతవరకు ఇస్తారు. అది రహదారుల నిర్మాణానికి ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు ఇచ్చే
డబ్బు. కానీ అమరావతిలో చంద్రబాబు గారు కిలోమీటర్కి 50 కోట్లు ఇస్తున్నారు. అంటే దాదాపుగా 30 కోట్లు అదనంగా ఇస్తున్నారు. ఈ 30 కోట్లు ఎటు పోతాయి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక ప్రశ్న. దానికి ఆయన జవాబు చెప్పకుండానే నవ్వేసి ఊరుకున్నారు. అలాగే భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చదరపు గజానికి దాదాపుగా 7,000 నుంచి 12,000 వరకు ఇస్తారు చదరపు గజం నిర్మాణానికి. అది కూడా 12,000 అంటే హైయెస్ట్. అది మంచి గ్రానైట్ వేయాలి, లోపల మంచి ఎలక్ట్రికల్ సామాన్లు బిగించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అందులో. స్క్వేర్ మీటర్కి వాళ్ళ రేట్లు అవి. అయితే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే, తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 23,000 ఇస్తుంది. అంటే దాదాపుగా 7, 3, 10, 13,000 రూపాయలు అమరావతిలో అదనంగా ఇస్తుంది కాంట్రాక్టర్లకి. అంటే ఇవన్నీ చూస్తే ఏమవుద్దంటే డైరెక్ట్గా అంటే చంద్రబాబు నాయుడికి ఆదాయం ఎలా పెరుగుతోంది, చంద్రబాబు నాయుడికి ఆదాయం ఎలా వస్తుంది అంటే భవన నిర్మాణాల్లో 13,000 రూపాయలు చదరపు కిలోమీటర్కి, రోడ్ల నిర్మాణాల్లో 30 కోట్లు కిలోమీటర్కు మిగులుతుంది, అది వస్తుంది అని చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేసి జవాబు చెప్పకుండా వదిలేశారు. అంటే ఈ లింకులన్నీ మనం ముడేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా వచ్చే ఆదాయం అదేనా అనిపిస్తుంది. బహుశా అలాంటి ఆదాయం వల్లనే ఈయన ఏమన్నా ఈయన దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ఏడీఆర్ సంస్థ నివేదిక ఇచ్చిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఏడీఆర్ సంస్థ చాలా నివేదికలు ఇస్తుంది ఎన్నికలప్పుడు, ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి చాలా నివేదికలు ఇస్తుంది. అందుట్లో ఇటీవల కాలంలో విడుదలైన నివేదిక ఇది. దేశంలో సంపన్నవంతమైనటువంటి ముఖ్యమంత్రుల జాబితా. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రథమ స్థానంలో ఉండడం, ఆయన తర్వాత ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దాదాపు చంద్రబాబు నాయుడికి 600 కోట్ల రూపాయల దూరంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి మొదటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి మధ్య తేడా ఎంత అంటే 600 కోట్లు. చంద్రబాబు నాయుడికి 931 కోట్లు అయితే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి 331 కోట్లు ఆదాయం. ఈ కర్ణాటక ముఖ్యమంత్రి మూడో స్థానంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రితో అయితే చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకోలేము. కర్ణాటక ముఖ్యమంత్రికి కేవలం 51 కోట్లే ఉన్నాయి, అది ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 931 కోట్లు ఆదాయం ఉంది. ఇంత ఆదాయం ఎలా సంపాదించారు అనేది చంద్రబాబు నాయుడు చెప్తే, ఆయన సంపద సృష్టిస్తాను అని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. తన కుటుంబానికి తనకు ఎలా అయితే ఆయన సంపద సృష్టించుకోగలిగారో ప్రజలకు కూడా అలా సంపద సృష్టించగలిగే మార్గం చెప్తే ప్రజలు స్వాగతిస్తారు, చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ఎందుకంటే అందరూ కూడా ఆ రకంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి.